ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, కరుణామయుడా, పరిశుద్ధుడా, మా స్తుతులపై ఆసీనుడా, మీకు వందనాలయ్యా. మా ఎడల ఆశ్చర్య కార్యములు చేయు తండ్రి. భూపతులకు అధిపతి అయి కృపా సమాధానములు మాకు అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా నీ బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరిచి క్షేమమునిచ్చి మరి ఒక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో సంపూర్ణ రక్షణ లేని కుటుంబాలను ఈరోజు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని సంపూర్ణ నీ కుటుంబములుగా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మీరు తప్ప వేరే దేవుడు మాకు ఎవరూ లేరయ్యా. తండ్రి, మా బాధలలో మా ఆదరణ మీరేనయ్యా. వ్యాధులలో మా వైద్యుడు మీరే యేసయ్యా. ఆపదలలో మా ఆశ్రయం నీవేనయ్యా. మా పాప జీవితానికి విమోచకుడు మీరేనయ్యా. మిమ్మును దేవునిగా కలిగిన మేము ధన్యులం యేసయ్యా. ఇంకను అనేకులు, ముఖ్యంగా యవనస్తులు మిమ్ము ఎరుగక మీకు లోబడక పాడైపోతున్నారయ్యా. వారి లోకము నుండి విడిపించి లోకరక్షకుడవైన మీ వైపు తెప్పండి తండ్రి. పాపపు వ్యసనాలు విడిచిపెట్టి పరలోక స్నేహితుడవైన మీ సహవాసంలో గడిపే బుద్ధిని వారికి ఇవ్వండి అయ్యా. బాలికలకు తోడుగా ఉండండి అయ్యా. లోకంలో అన్యాయాలకు గురి కాకుండా మీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. గృహిణీలకు ఇంటి పనులు చేసుకున్నట్టులో బలమును ఆరోగ్యమునివ్వండి తండ్రి. తల్లిదండ్రులను, భర్తను, అత్తమామలను, పిల్లలను చూసుకున్నట్టులో స్త్రీలకు తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. జీవనోపాధి కోసం ఉద్యోగం చేస్తున్న స్త్రీలను, కూలి పని చేస్తున్న స్త్రీలను, కుటుంబ పోషణ కోసం దూర ప్రాంతాలలో, విదేశాలలో పని చేసుకుంటున్న స్త్రీలందరికీ తోడుగా ఉండి అపవాది కళ్ళ నుండి, అనారోగ్యాల నుండి, కామాంధుల నుండి తప్పించండి ప్రభువా. వేధింపులకు గురి అవ్వకుండా మీ బిడ్డలను కాపాడండి తండ్రి. పరిచర్య చేస్తున్న స్త్రీలకు మరింత జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. అనేక ఆత్మల రక్షణలో వాడుకోండి యేసయ్యా. తండ్రి, మా దేశంలో అనేక ప్రభుత్వ రంగాలలో అధికారుల గురించి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి కావలసిన మంచి జ్ఞానము, శక్తిని, బలమును, ధైర్యమును దయచేసి వారి పనుల వలన ప్రజలకు మేలు జరుగులాగున దీవించి వారి కుటుంబములను, వారి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. అలాగే అనేక మంది వ్యక్తిగత వ్యాపారములు మరియు చేతి పనులను దీవించి ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందు క్షేమమునివ్వండి అయ్యా. మా ఉద్యోగములలో మాకు తోడుగా ఉండి ఉన్నత స్థానములలో నిలబెట్టండి అయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి ఉద్యోగములు దయచేయండి అయ్యా. ఆర్థికపరమైన ప్రతి ఇబ్బందిని తొలగించండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధములు కుదిరి ఘనంగా వివాహాలు జరిపించండి అయ్యా. భార్య భర్తల మధ్య విభేదాలు తీసివేయండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలమునిచ్చి సంతోషమును వారి హృదయములలో కలుగచేయండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యంనిచ్చి ఆశీర్వదించమని, ఈ దిన ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నీ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.